ఏదైతే అద్దంకిలో పోలీస్ వాళ్ళు ప్రైవేట్ కార్లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చేశారు. అది మీరు దగ్గరగా కూడా చూసొచ్చినట్టు నాకు ఇందాక మీరు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. అది అసలు రియాలిటీ ఏంటి? పోలీసు వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏంటి మేడం? సార్, ప్రపంచంలో ఇంతకంటే వింతెక్కడా లేదు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ఎఫ్ఐఆర్ నేను ఎప్పుడు కూడా చూసి ఉండనండి. మీరు ఆ ఎఫ్ఐఆర్ లో కూడా నేను మీకు వాట్సాప్ పెడతాను, అది కూడా మీరు డిస్ప్లే చేయండి. ఆ ఎఫ్ఐఆర్ కూడా గౌరవ్ సిఐ గారు ఇవ్వలేదు. ఎస్ఐ గారు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఏమీ తెలియదు అన్నాడు. కారులో ఎంతమంది ఉన్నారండి అంటే కూడా తెలియదట. అది కూడా ఐఓ గారు చెప్పాలట. ఏమో మరి ఆ టాకెట్లు ఏంటో మాకైతే తెలియట్లేదు. కానీ సో హిట్ అండ్ రన్ అని కేసు ఉంటదండి. అది హైవేలో ఒక కారు బలంగా వచ్చి కొట్టేసి వెళ్ళిపోతే దాన్ని హిట్ అండ్ రన్ అంటారు. అంటే ఏదైతే కొట్టిన కారు కూడా అక్కడ ఉండకూడదండి. కొట్టిన కారు నెంబర్ ఉంటే కూడా అది హిట్ అండ్ రన్ కింద రాదండి. ఎందుకంటే కారు అక్కడే ఉంటే డ్రైవర్ కూడా అక్కడే ఉంటే డ్రైవర్ పారిపోతారు కదా, అది ఆ కేసు కింద రాదు. కానీ కారు అక్కడ ఉండగా, కారు ధ్వంసం చేయగా, కారులో ఉన్న వ్యక్తులు ఇద్దరు సిఐలు, ఒక బల్లికురవ సిఐ గారు, ఒక సంతమాగులూరు సిఐ గారు, వీళ్ళిద్దరు ఉన్నారని తెలిసినప్పటికీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లోనండి నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని పెట్టారు. 125 బిఎన్ఎస్ అది పెట్టారు. అయితే కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ ఎవరో మంగమ్మ, ఎల్లమ్మో, పుల్లమ్మో ఏదో పేరు పెట్టారు. అయితే మరి నిందితులు ఎవరండి? నేను చెప్తున్నాను కదా ఇద్దరు ఎస్ఐలని, మీడియా అంతా చెప్పింది కదా ఇద్దరు ఎస్ఐలని. కానీ గౌరవ సిఐ గారు రాసిన కంప్లైంట్ లో డ్రైవర్ ఆఫ్ కార్ అని ఉందండి. డ్రైవర్ ఆఫ్ కార్, ఆ కార్కి సంబంధించిన డ్రైవర్ ఎవరండి? నిజంగా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, అశుద్ధాన్ని తింటున్నారా గౌరవ పోలీసు వారు? సిగ్గుండద్దా అండి మీకు? సిగ్గుండద్దా? ఇద్దరు పోలీసులు తప్పతాగి కారుతో బలంగా ఒక ఆటోని ఢీ కొడితే ఆటోలో ఉండేటటువంటి బాధితులు గాయపడి అక్కడ కుప్పగూలగా ప్రైవేట్ అంబులెన్స్ ను పిలిపిస్తారా? 108 ఎందుకు పిలిపించలా? మీరు ఎలా వెళ్ళిపోయారు అక్కడి నుంచి? మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఇన్సిడెంట్ ప్లేస్ లో మీరు ఆ తదితర సిఐ పక్క స్టేషన్ నుంచి సిఐ వచ్చే వరకు ఉండాలా లేదా? ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినాయండి. నేను స్టేషన్ కూడా వెళ్ళానండి. బాధ్యతాయుతంగా అద్దంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కార్ను కూడా వీక్షించానండి. అయితే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినాయి. కారు ఫ్రంట్ సీట్ లోనండి, అంటే మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కదా, డ్రైవింగ్ చేసిన సీట్ లో తప్పదాగి ఆ సీసాలు కూడా కారు దగ్గరే ఉన్నాయండి, అంటే డ్రైవింగ్ ప్లేస్ లో. వాళ్ళు చెప్పిన కథ, ఆ స్టోరీ కూడా చెప్తానండి. అయితే ఇక్కడ మందు బాటిల్స్ ఉన్నాయి, వెనకాల గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. బయట ఉన్న టాక్ ఏంటంటే ఆ కారు ఏదైతే వీళ్ళు డ్రైవ్ చేస్తున్నారో అది ఒక టీడీపీ నాయకుడు అని కూడా అంటా ఉన్నారు. అది ఎంతవరకు నిజం మేడం? ఏమోనండి, కార్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి అది ఓపెన్ అవుతుంది ఇంకా కూడా. అయితే వాళ్ళు రాసిన స్టోరీ ఏంటంటేనండి, ఒక కంప్లైంట్ పెట్టారు, నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని పెట్టారు. దాంట్లో కంప్లైంట్ మంగమ్మ, పుల్లమ్మ, మరి నిందితుడేమో డ్రైవర్ ఆఫ్ కార్. అది అయిపోయింది కదండి. ఇంకో కంప్లైంట్ పెట్టారండి. ఇంకో కంప్లైంట్ లో ఎన్డీపీఎస్ కంప్లైంట్ అండి. ఎన్డీపీఎస్ కంప్లైంట్ 1985 లో గంజా ఎక్కడన్నా దొరికితే దాన్ని ఎవరు తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్లిన వాళ్ళు ఎవరి దగ్గర ఉందంటే, ఇప్పుడు నా దగ్గర ఉందనుకోండి, నేనే దొంగనండి. నా దగ్గరికి ఎలా వచ్చిందో నేను నిరూపించే వరకు నేనే ముద్దాయినండి. ఇప్పుడు ఎవరైతే కారులో ఉన్నారో ఇద్దరు ఎస్ఐలు, బల్లికురవ ఎస్ఐ, సంతమాగులూరు ఎస్ఐ, వీళ్ళిద్దరు నిందితులు అండి. ప్రజెంట్ ఇప్పుడు నిందితులు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కారులో గంజాయి దొరికింది. ఇది ఎక్కడిది, ఎలా తెస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు చెప్పే వరకు వాళ్ళు ఎన్డీపీఎస్ కేసులో వాళ్ళని దోషులుగా పరిగణించి వాళ్ళని ఇమీడియట్ గా జైల్లో వేసేయాలండి. జైల్లో వేసేయాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక కంప్లైంట్ ఏంటంటే, పోలీసు వాళ్ళట పాపం బల్లికురవ ఎస్ఐ గారి వాళ్ళ అబ్బాయికి కడుపులో నొప్పి వచ్చిందటండి. సంతమాగులూరు ఎస్ఐ గారిని తీసుకొని బల్లికురవ ఎస్ఐ గారు అద్దంకి వెళ్తుండగా దారిలో ఒక అతను రోడ్డు పక్కన బైక్ మీద అనుమానంగా కనపడ్డాడంట. అంటే బిడ్డకి కడుపులో నొప్పి అన్నప్పుడు కంగారుగా వెళ్ళిపోతారండి. కానీ అటువంటి పరిస్థితుల్లో రోడ్లో యాక్సిడెంట్ అయితే బాధ్యతాయుతంగా ఆపి చూసి, అరే 108 ఫోన్ చేయండి, 108 చేయండి అని చెప్తుంటారు. కానీ బైక్ మీద ఒకడెవడో బ్యాగ్ పెట్టుకొని పోతుండగా ఈ ఎస్ఐ గారు కడు ఫాస్ట్ గా పోతున్నారండి. ఆ సూపర్ 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 ఉమెన్ అని ఉంటుంది చూడండి, ఆవిడ ఏదైతే అది అయిపోయిందని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోతుందని చెప్తూ చూడండి సినిమా స్టోరీలో, అట్లా ఈ ఎస్ఐ గారు ఫాస్ట్ గా పోతున్నారట. ఏదైతే అదైంది అతన్ని పట్టుకోవాలని. పట్టుకోగా అతను బ్యాగ్ అక్కడ పడేసి మందు బాటిల్స్ కూడా ఉన్నాయంటండి. అతను మందు బాటిల్స్ కూడా తాగుతున్నాడట. అవి కూడా అక్కడ పడేసి అతను బైక్ వేసుకొని వెళ్ళిపోయాడట. ఆ మందు బాటిల్స్, ఆ గంజాయి బ్యాగులు ఇవన్నీ తీసుకొని కారులో ఎక్కించి పోలీసు వాళ్ళు ఆ బైక్ ని ట్రేస్ అవుట్ చేసే నెపంతో ఫాస్ట్ గా పోనిస్తున్నారట. అప్పుడు కూడా ఆటోని కొట్టలేదటండి. ఫాస్ట్ గా పోనిస్తుండగా ఒకతను బైక్ ని అడ్డగించగా ఇంకొక బైక్ వచ్చేసింది. ఆ బైక్ లో ఉన్న అతన్ని సేవ్ చేయాలనే దృక్పథంతో
అంటే ఒక వ్యక్తికి దెబ్బలు తగలకూడదు అనే దృక్పథంతో కారు ఇటుగా తిప్పితే ఆటోకి అటుగా ఢీ కొట్టిందంటండి. అంటే స్ట్రైట్ గా పోనిస్తే ఎవరో ఒక బైక్ మీద ఇంకొక వ్యక్తిని యాక్సిడెంట్ చేసే పరిస్థితిలో కారు ఇటుగా తిప్పితే ఇటు ఆటో ఢీ కొట్టిందంట. ఇది నాకు తెలిసి ఇది బోయపాటి కూడా రాయలేరండి. ఇలాంటి హై పిచ్లు ఇవ్వాలంటే ఇది హాలీవుడ్ రాజమౌళి గారు కూడా సినిమాలో సరిపోలేదు. స్క్రిప్ట్ లాగానే అనిపించింది మేడం మీరు చెప్తుంటే. అస్సలు నాకైతే సార్ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి బ్లూ అయ్యి గ్రీన్ అయ్యి అన్ని రంగులు ఒకసారి వస్తాయో ఈ కంప్లైంట్ చూసా కనిపించిందండి. అయితే ఈ కంప్లైంట్ లో ఎస్ఐ గారట వాళ్ళకి దెబ్బలు తగిలిని భావించి వాళ్ళని అంబులెన్స్ లో తీసుకుని వెళ్ళిపోతుండగా తర్వాత వచ్చి అంటే ఈ కార్ ని చుట్టూ ఉండే నిర్వాసితులు అడ్డగిస్తున్నారని వీరి మీద యాక్షన్ తీసుకోండి అని ఇద్దరు పోలీసు వాళ్ళు అండి గౌరవ అద్దంకి సిఐ గారి కంప్లైంట్ ఇచ్చారు సార్. అసలు ఎవరి మీద యాక్షన్ తీసుకోమని అంటే చుట్టూ ఉండే జనాలంట కారును తీసుకువెళ్ళనివ్వట్లేదట. ఏమండి ఇది కంప్లైంట్ అండి. ఇది కంప్లైంట్ రామోజీరావు గారి స్క్రిప్ట్ లాగా ఉంది. ఆయన లేకపోయినా ఆయన స్క్రిప్ట్ పండుతుందేమో. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ గంజాయి దొరికింది అనుకోండి, ఇమీడియట్ గా ఈ గంజాయిని సంఖ్యలో పెట్టుకొని తీసుకెళ్లరండి. ఎక్కడ దొరికిందో అక్కడే ఉండి ఇంకొక ఎస్ఐనో సిఐ వచ్చి ఆ ప్లేస్ లో పంచనామా చేస్తారండి. అంటే ఒక డెడ్ బాడీ దొరకగానే పరిగెట్టకుండా, అది డెడ్ బాడీ కదా, చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారండి, ఇమీడియట్ గా తీసుకెళ్లరు కదా. ఏం చేస్తారు, అక్కడ రఫ్ స్కెచ్ చేస్తారండి. ఆ రఫ్ స్కెచ్ చేసి బాడీ ఎలా పడింది, దగ్గరలో అనుమానంగా ఏమున్నాయి, ఆ బాడీని కొంతసేపు అక్కడే ఉంటారు. ఒకవేళ ట్రాఫిక్ అడ్డం అయితే పక్కకు తీస్తారు, కానీ ఇమీడియట్ గా పోస్ట్ మార్టం తీసుకెళ్లరండి. ఎందుకంటే ఎలా పడుంది, ఎంత యాంగిల్లో పడుంది, ఎవరు కొడితే పడుంది, లేకపోతే బలంగా యాక్సిడెంట్ అయిందా, ఇవన్నీ చూసుకుంటారండి. అలాగే ఈ గంజాయికి కూడా పంచనామా ఉంటదండి. చల్లా చెదురుగా పడుందా, అక్కడే పడుందా, కుప్పగా పడుందా ఫొటోస్ తీయాలి. తర్వాత దాన్ని అంతా ఒక దగ్గర సేకరించి దాన్ని అక్కడే కాటా వేయాలి. అక్కడే కాటా వేసాక అక్కడే సీజ్ చేసేయాలి. సీజర్ ఐటమ్స్ అంటారు కదండి, అక్కడే సీజ్ చేసేయాలి. ఆ సీజ్ చేసిన బాక్స్ ను మాత్రమే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలి. అది కూడా కేవలం పోలీస్ వెహికల్. ఏ వ్యక్తి వెహికల్ తీసుకెళ్లకూడదు, ఏ ఎస్ఐ గారి పర్సనల్ వెహికల్ తీసుకెళ్లకూడదు. అది ప్రొసీజర్ అండి. ఆ గంజాయినట కారులో వేసేసుకున్నారట. అది కూడా పెద్దగా మూట గిట్ట ఏం కట్టలేదండి, ఉత్తగా గంప గొత్తుగా వేసేసారు. తర్వాత వాళ్ళ యూనిఫామ్ ఇప్పేసి, యూనిఫామ్ ఉందండి అక్కడ లోపల యూనిఫామ్ ఉంది. తర్వాత ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ ఉందండి. ఇది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నది. ఈ బ్లాక్ కలర్ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు నాకు తెలిసిన ఉదంతం ఏంటంటేనండి, ఈ మధ్య ఎవరు ఆ బల్లికురవ లేకపోతే అద్దంకి ఇన్ఛార్జ్ గా చెప్తున్నారు. ఆ బల్లికురవ అంటేనే ఒక గ్రానైట్ ఏరియా అండి. ఆ గ్రానైట్ ఏరియాలో ఎప్పుడు డబ్బులు వచ్చే లాభాలేనండి. అక్కడ ఉండే ఒక వ్యక్తి వీళ్ళకి పార్టీ ఇచ్చాడట, ఎస్ఐకి, సిఐకి, డిఎస్పీకి, ఇంకా చాలా మంది. అందుకే గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తీపిచ్చండి, ఎవరెవరు ఉన్నారో మొత్తం బయటకు వస్తారని. ఎందుకంటే బల్లికూర వేసే అంతకుముందు కూడా సస్పెండ్ అయ్యాడండి. ఈ గ్రానైట్ క్వారీలో బోల్డ్ డబ్బు అక్రమంగా వెళ్ళిపోతుందండి. 10 బస్తాలు సరుకు అమ్మామని చెప్తారు, కానీ 100 బస్తాలు సరుకు ఎగుమతి చేస్తారు కదా, అట్లాంటి మోసాలు అక్కడ జరుగుతూ ఉంటాయండి. గ్రానైట్ అంటే ఇంతవరకే తవ్వాలన్నా అంతవరకు కాకుండా ఇంకా మించి తవ్వుతూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ బల్లికురువ ఎస్ఐకి, సిఐకి అందరికి పార్టీ ఇచ్చారని, ఆ పార్టీ వెళ్ళిపోతుండగా జరిగిందని, ఈ పార్టీలో గొట్టిపాటి బుజ్జి గారు అంటే అక్కడ ఒక మినిస్టర్ గారి పిఏ కూడా ఈ పార్టీలో ఉన్నారని, ఆ పార్టీ తాలూకా కొన్ని ఫోటోలు వచ్చినాయని అంటూ అక్కడ అద్దంకి ఇన్ఛార్జి గారు కూడా చెప్పారండి. ఎందుకంటే ఆ స్టేషన్ నుంచి పోతా ఆయన్ని కూడా అడిగినానండి. ఎంత దారుణం అంటేనండి, సిదిరి అప్పలరాజు గారి కేసులో ఆ మైనర్ బిడ్డ ఒక గొర్రెల కాపర్ని అటుగా పోతుండగా అడ్డగిచ్చుగా ఒకటి తగిలి యాక్సిడెంట్ అయి ప్రాణం పోయింది. అయితే డాక్టర్ గారి కొడుకు కాబట్టి, మినిస్టర్ గారి కొడుకు కాదండి, డాక్టర్ గారి కొడుకు కాబట్టి ఆ సిపిఆర్ ప్రొసీజర్ తెలిసిందండి. లేకపోతే మాకైతే తెలిసేది కాదు కదా, మాకు అది ఐడియా లేదు కదా. సిపిఆర్ చేసి అతని ఫోన్ లోంచే 100కి లేకపోతే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ లో తరలిచ్చారు. వెంటనే అప్పలరాజు గారు అక్కడ హాస్పిటల్కి వెళ్ళారు. ఇది జరిగింది. అయినా సరే మైనర్ బాలికుడికి కార్ ఎట్లా ఇచ్చారనో, లేకపోతే మైనర్ బాలుడికి బైక్ ఎట్లా ఇచ్చారనో, లేకపోతే మైనర్ బాలికుడు ఎవరైతే కొట్టేస్తున్నారో సాక్షులు అదేమన్నా ఇంట్లో జరిగిందా అండి తారుమారు చేయడానికి? పబ్లిక్ గా అతన్ని కొట్టిన వ్యక్తి చనిపోయారు, అది కూడా జరిగిపోయింది. ఇంకేముంది, దాన్ని ఏం మారుస్తారు? ఆయన ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా, అతను ఏమన్నా మినిస్టరా? మరి ఎందుకు అతను లోపల పెట్టారు? ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ కేసు మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఇంకొకటి ఏటపోతు నరికినోడిని నడి రోడ్డు మీద నడిపించుకెళ్ళిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేకమైన చట్టాలు, నారావారి చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అనితమ్మ గారు. సో ఈ రోజు తప్పతాగి ఒక కార్ యాక్సిడెంట్ చేసి ఒక ఆటోలో ఉన్న వ్యక్తులు
చావుకి, మరణానికి, లేకపోతే వాళ్ళకి హట్ అంట, చిన్న గ్రీవియస్ హట్ అంట, చిన్న చిన్న దెబ్బలు తగిలినట్టండి. అంటే వాళ్ళు చాలా దెబ్బలు తగిలినాయి కదా. దానికి కారణమైన వ్యక్తిని మరి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తారా, నడిపిస్తారా? ఈ రోజుకి ఆ ఎస్ఐలు సిఐలు నెంబర్లు ఏమన్నా వాళ్ళ ఫోటోలు మనం డిస్ప్లే చేసినామా? వాళ్ళ ఫొటోస్ ఏమన్నా పెట్టినారా? వాళ్ళ పేర్లు ఏమన్నా రాసినారా? డ్రైవర్ ఆఫ్ కార్ అంట, డ్రైవర్ ఆఫ్ కార్ అంట. ఎంత దారుణం అండి. హిట్ అండ్ రన్ కేసులో కూడా అలా రాయరు. తాగుతూ నడపడం కూడా ఇల్లీగల్ కదా మేడం? సార్ వాళ్ళు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయారంటే మెయిన్ ప్రయారిటీ చూడండి. కారుతో బలంగా కొట్టేసి ఆటో వాళ్ళు కింద పడిపోయినా పోలీసు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు ఉండేవాళ్ళండి. కానీ కారు కదలట్ల, కారు ఆగిపోయింది. సో అప్పుడైనా అక్కడే ఉండి ఏమయ్యేది అనుకోకుండా జరిగింది, మేము సీఏలంలే, పొరపాటున జరిగింది, మేము దానికి ఉంటాం, మీరు గమ్మున ఉండండి అటు ఇటు అనేవాళ్ళు. వాళ్ళు తప్ప తాగున్నారు కాబట్టి ఎక్కువసేపు ఉంటే వాళ్ళు తాగున్నారన్న విషయం పబ్లిక్ తెలిసిపోతే తాగి యాక్సిడెంట్ చేస్తారని, బయటకు వెళ్ళిపోతుందని, మీడియా వాళ్ళు వచ్చేస్తారని జనాలు అందరితో వాగ్వివాదం జరిగిందండి. పోలీసు వాళ్ళకి సీఐకి అక్కడికి జరిగితే దాంట్లో కూడా వాళ్ళు బాగా తాగేస్తున్నారు. బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి కారులో అంటే, ఆ గంజాయి తాగినోడంట బాగా మందు తాగాడట. ఆ మందు తాగి గంజాయి తాగడం వల్ల ఆ బాటిల్స్ కూడా తీసుకొని వచ్చి అవి కూడా కారెక్కించుకున్నారట. బాటిల్స్ అంటే గంజాయి వెనక డిక్కీలో పెట్టారండి, మందు బాటిల్స్ దొరికితే అవి కూడా డిక్కీలోనే కదా పెట్టాలా. బాగా ఇలా తాగేసి ఇలా కింద పెట్టుకుంటారు కదా డ్రైవింగ్ సీట్ లో, అలా కింద ఉన్నాయండి. అది విజువల్ లో కూడా కనపడుతుంది. అంటే వాళ్ళు తాగినట్టు చెప్పకుండా ఎవరో తాగారని, వాళ్ళు యాక్సిడెంట్ చేయడానికి బలమైన కారణం ఎవరినో పట్టుకోవడానికి చేసినారని, ఇవన్నీ కథలు ఎలా ఉన్నాయంటే సిగ్గుతో తలదించుకోవాలి గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు, గౌరవ డిబిజిపి గారు. ఇద్దరు ఎస్ఐల్ని కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్న తపన అక్కడ బల్లికురవలో ఏదైతే గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర జరిగినటువంటి ఒక పార్టీ, దాంట్లో ఎంతో డబ్బు తీసుకొని వెళుతూ ఉండగా, తప్ప తాగి ఆ సంతోషంతో సెలబ్రేట్ చేస్తూ వెళుతుండగా జరిగినటువంటి ఘటన ఇది. ఇవాళ కాకపోతే రేపు నిరూపితం అవుతుంది. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ రాదా? బల్లికూర పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ కొండలో ఎవరెవరు ఫోన్లు ఉన్నాయి? డిఎస్పీలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా దొరికారు. సో ఇంతకీ బ్లాక్ కలర్ బ్యాగ్ ఓపెన్ చేయనిచ్చారా? సీఏ గారు అడ్డుపడిపోతున్నారు, మీరు తెరవకూడదు, మీరు వీడియో తీయకూడదు. అరే అదేంటది తప్పు కదా అంచనా ప్రకారం? సార్ అక్కడ విజువల్ లో కూడా ఉంది సార్, చాలా పెద్ద బ్లాక్ కలర్ బ్యాగ్, ఒక 70 లక్షల దాకా అమౌంట్ ఉండి ఉంటుందండ చుట్టుపక్కల వాళ్ళ అంచనా. తర్వాత ఇది గ్రానైట్ క్వారీ ఫ్యాక్టరీలో ఎవరి వాటాలు వారికి వేసి నిన్న వాటాలు కేటాయించడంలో అవి తీసుకొని ఆ ఉట్టి వాటాలతో పాటు కాకుండా మంచి మందు పార్టీ ఇచ్చారని ఇద్దరు ఎస్ఐలు సెలబ్రేట్ చేసుకుంటూ తాగుతూ వస్తున్న టైంలో జరిగిన ఘటనని. ఎందుకంటే బల్లికురవ ఏరియా నుంచి ఒక వెహికల్ రావాలి, అది సంతమాగలూరు క్రాస్ అయ్యి హైవేకి వెళ్ళిపోతుంది, అంటే హైదరాబాద్ రోడ్ వెళ్ళిపోతుంది చూడండి సంతమాగలూరు. సో ఇద్దరు ఎస్ఐలు ఆ గ్రానైట్ నుంచి అక్రమంగా వచ్చే లారీలను కాపాడితే అది హైదరాబాద్ రోడ్ ఎక్కేసింది. సో ఇద్దరు ఎస్ఐలకి వాటాలు ఎంతో పేమెంట్ ఎంతో ఉండుంటది, అవి తీసుకొని ఉంటారు. తీసుకొని తినగా పోకుండా తప్ప తాగిందే కాకుండా మళ్ళీ ఇంకొక ఆటోని కొట్టారు. ఆటోని కొట్టిందే కాకుండా ఒకవేళ నిజంగా గంజా ఎక్కడన్నా పట్టుకున్నారు అనుకోండి, పోలీసు అక్కడే ఉండి ఏమమ్మా జరిగిన యాక్సిడెంట్, లోపల సీజర్ ఐటమ్స్ ఉన్నాయి, కోర్టుకు సబ్మిట్ చేయాల్సినవి, మీరు దగ్గర రాకండి, మేము తప్పు అవుతుంది, జైల్లో వేస్తారులే కానివ్వండి అని అనాలా. అక్కడ కారులో గంజాయి ఉండగా వదిలేసి ఎస్ఐలు ఇద్దరు ఎందుకు పారిపోయారు? ఎస్ఐలు ఆ సీన్ లోకి ఎందుకు రాలా? ఆ సీన్ జరిగినంత సేపు ఏదో డోర్లు తీసి బయట కనపడ్డారు కాబట్టి ఉన్నారు. తర్వాత ఎవరు కారెక్కి వెళ్ళిపోయారు? ఎవరు వాళ్ళని అక్కడి నుంచి తప్పించింది? సో వాళ్ళ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ కూడా తీస్తే ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో మాట్లాడారు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో, సో తెలిసిపోతుందండి. సో మనిషికి ఒక చట్టాలేమి రాజ్యాంగంలో లేదండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో తప్పు ఎవరు చేసినా తప్పే. 3 సార్లు ఆపకుండా బలంగా కారుతో ఢీ కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 3 రోజులు పట్టిందండి. సిదిరి అప్పలరాజు కొడుకు మైనర్ అయినప్పటికీ అక్కడ ఒక మనిషి చనిపోయారు, సిపిఆర్ చేసినాడు, 10 చేసినాడు, తప్పించుకోవడానికి ఏ మాత్రం అవకాశం అతను కల్పించుకోలేదు. అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి అతని తండ్రిని అరెస్ట్ చేసి చాలా నానా హంగామా చేసేసినారు కదండి. గంజాయి తాగి ఏం చేస్తున్నాడో తెలియనటువంటి ఒక దళితుడిని కాళ్లతో కొళ్ళబొడిచినారండి కదండి. ఈ రోజు అదే గంజాయిని, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, అదేంటంటే తిరువూరు ఎమ్మెల్యే గారండి, ఆయన ఎవరు, కొలికపూడి శ్రీనివాస్ గారు అనుకుంటా, ఎస్ఐల ఆధ్వర్యంలోనే గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. అబ్బా ఈ పదం ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఇది కూడా ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ గంజాయి స్మగ్లింగ్ జరిగిందని ఒక ఎవిడెంటరీగా నిరూపితమైందండి. సో ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారు హోంమంత్రి గారు అంటే చెప్పేశారు కదా, ఏడో దొరికింది గంజాయి, ఆడ నుంచి పట్టుకొని పోతున్నారు, పాపం పోలీసు వాళ్ళకి ఏం తెలియదు, పాపం పోలీసు వాళ్ళు డ్రైవర్ ఆఫ్ కార్ అన్నారు కదా, రేపు ఇంకెవరినో హోమ్ గార్డ్ ని తీసుకోబెట్టి పెట్టేస్తారు.
సో ఇది చాలా దారుణం అండి. ఇలాంటి ఎఫ్ఐఆర్లు ఎప్పుడు ఎక్కడ కని విని ఎరుగం. ప్రభుత్వం ఇంత చేతగానితనంగా ఉందని, ప్రభుత్వ పోలీస్ శాఖలు తాము చేసిన తప్పుని కప్పెట్టుకొని కాపాడుకొని, వైసీపీ వాళ్ళకైతే ఒకలాగా, వాళ్ళకైతే ఒకలాగా, పోలీస్ వాళ్ళకైతే మరోలాగా ఇన్ని రకాల వెసులుబాట్లు ఐపీసీలోనో, బిఎన్ఎస్ లోనో, సిఆర్పిసిలోనో ఎక్కడా లేవండి. మరి మనిషికో చట్టాలు ఎందుకు రాసుకుంటారో నాకైతే తెలియట్లేదండి. రైట్ మేడం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్.